అన్నట్టు సారీ. సారీయా? ఏంటి సడన్గా సారీ అంతా చెప్తున్నావు? నాకు తెలుసు తప్పంతా నాదే. నా వల్లే మన లైఫ్ బోరింగ్గా సాగిపోయింది. నా క్యారెక్టర్ నీకు తెలుసు కదా, కనీసం ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా. అందుకనే నన్ను క్షమించరా. నువ్వు ఆ మనో దగ్గర ఏం చెప్పావురా? కొన్ని డిస్టర్బెన్స్ దగ్గర నుంచి బ్రేక్ తీసుకోవాలన్నావు కదా. నన్ను తీసుకెళ్లకుండా నువ్వు సింగిల్గా వెళ్దాం అనుకున్నావు కదా. అందుచేత నేను నిన్ను మన్నించను. ఒసేయ్, నువ్వు లేకుండా నేను ట్రిప్కి వెళ్దాం అనుకున్నాను, ప్లాన్ చేశాను. అందుకు నీకు బాధగా లేదా? చెప్పు. నా పరిస్థితి అంతే. నేను ఎన్నిసార్లు వద్దు వద్దు అని చెప్పినా కానీ నువ్వు జాన్తో పాటు బైక్లో వచ్చేదానివి కదా. అందుకని నేను అలా అంతా నాతో ఒప్పుకుంటాను. అయితే నువ్వు రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నావా? ఓకే లైట్. జాన్ నా టీమ్మేట్. వాడితో ట్రావెల్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. అందులో తప్పేముంది? హే, అలాంటిదేం లేదు. జాన్ క్యారెక్టర్ గురించి కంపెనీలో ఏమేమి మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? అలాంటప్పుడు ఆ వ్యక్తితో నువ్వు బైక్లో వెళ్తాను అంటే మన ఆఫీస్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చూస్తే ఎలా ఉంటుంది నాకు చెప్పు. ఇక చూడు, వాడి క్యారెక్టర్ ఎలా అయినా ఉండని, వాడు నా దగ్గర ఎలా నడుచుకుంటున్నాడు అన్నది కదా నాకు ముఖ్యం. నేను ఎవరి దగ్గర మాట్లాడాలి మాట్లాడకూడదని అది నేనే నిర్ణయించుకుంటాను. అవన్నిటిని నువ్వు కంట్రోల్ చేయడానికి వస్తే అది నాకు నచ్చలేదు. మన రిలేషన్ స్టార్ట్ అవ్వక ముందే నేను ఒక విషయాన్ని నీకు ముందే చెప్పాను. నన్ను కంట్రోల్ చేయడం మానే. కానీ ఇప్పుడు అదే చేస్తున్నావు. చూడు, నాకు తెలుసు మనం ఎటువంటి కమిట్మెంట్స్ లేకుండా రిలేషన్షిప్లోకి దిగామని. ఇష్టం వచ్చినప్పుడు బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చని నాకు తెలుసు. కానీ నీ విషయానికి సంబంధించి నీ మీద పొసెసివ్గా ఫీల్ అయిన ఆ టైం నుంచి అప్పుడే నాకు బాగా అర్థమైపోయింది. నీకు అలా సింపుల్గా బాయ్ చెప్పి వెళ్ళలేను అని అర్థమైంది. అందుకే సారీరా. జ్యూస్ బాగుందా? బాగుంది, థ్యాంక్ యూ. బాగుందా?